ఇది నా టికెట్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, లిటిల్ హార్ట్, హే బల్వన్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి హ్యాట్రిక్ అందుకున్న తెలుగమ్మాయి శివాని నాగారం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. అయితే ఈసారి ఆమె వార్తలో నిలిచింది సినిమా సక్సెస్ వల్ల కాదు, తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో ఆమె చేసిన కొన్ని కామెంట్స్ వల్ల. అసలు సోషల్ మీడియాలో శివానిపై ఎందుకు విమర్శలు వస్తున్నాయి, దానికి ఆమె ఇచ్చిన క్లారిటీ ఏంటి? అసలు విషయం ఏంటంటే, ఇటీవల హే బలవంత్ ప్రమోషన్స్ కోసం శివాని ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి చెప్తూ, నాకు తిరుమలలో 15 నిమిషాల పాటు స్వామివారి దర్శనం దక్కిందని చెప్పారు. ఇంకేముంది, ఈ మాట వినగానే సోషల్ మీడియాలో మొత్తం రచ్చరచ్చ మొదలైంది. సామాన్య భక్తులకు కనీసం 2 సెకండ్లు కూడా దర్శనం దొరకట్లేదు, సెలబ్రిటీలకు మాత్రం 15 నిమిషాల అంటూ టీటీడీపై శివానిపై నెట్జన్లు విమర్శలు గుప్పించారు. తను ఏదో సెలబ్రిటీ కోటాలో వెళ్లలేదని, 2025 అక్టోబర్లో ఎయిర్పోర్ట్లో తన తల్లితో కలిసి 10,500 పెట్టి శ్రీవాణి దర్శనం టికెట్ కొనుక్కున్నానని చెప్పారు. దీనికి సంబంధించిన ఆధార్ కార్డ్ ప్రూఫ్స్, టికెట్స్ కూడా ఆమె చూపించారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. 15 నిమిషాలంటే గర్భాలయంలో స్వామివారి ముందే కూర్చున్నానని కాదు, మనం క్యూ లైన్లో వెళుతున్నప్పుడు స్వామివారి దూరం నుండి కనిపిస్తూ ఉంటారు కదా, అలా దగ్గరకు వెళ్లే వరకు మొత్తం దర్శనం చేసుకున్న సమయాన్ని ఉజ్జాయింపుగా 15 నిమిషాలని చెప్పారని క్లారిటీ ఇచ్చారు. గతంలో సర్వదర్శనానికి వెళ్ళినప్పుడు కేవలం 5 సెకండ్లు మాత్రమే దర్శనం అయ్యేదని, 13 ఏళ్ల తర్వాత అంత దగ్గరగా స్వామివారిని చూసేసరికి ఆ ఆనందంలో అలా మాట్లాడానని, తనకి ఎలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వలేదని ఆమె క్లియర్గా చెప్పారు. మొత్తానికి శివాని నాగారం తనపై వస్తున్న విమర్శలకు టికెట్ ప్రూఫ్స్తో సహా సమాధానం ఇచ్చి ఫుల్ స్టాప్ పెట్టారు. మీరు కూడా శ్రీవాణి టికెట్ తీసుకుంటే నాకంటే మంచి దర్శనం అవుతుందని భక్తులకు సూచించారు. ఒక బాధ్యత గల నటిగా ఆమె స్పందించిన తీరు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటాను. సో ఇది శివాని నాగారం తిరుమల దర్శనం వివాదం వెనుకున్న అసలు కథ. దీనిపై మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం. నా పేరు శివాని నాగారం. యూట్యూబ్లో ఒక ప్రైవేట్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ జరగడం జరిగింది, ఒక పాడ్కాస్ట్లో. ఆ ఇంటర్వ్యూయర్ నన్ను కొన్ని క్వశ్చన్లు అడిగారు. నార్మల్గా మన సక్సెస్ కానివ్వండి, మన చైల్డ్హుడ్ జర్నీ ఆర్ ఫిల్మ్ సక్సెస్ గురించి, డివోషనల్ జర్నీ, స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ గురించి అడగడం జరిగింది. దాంట్లో నేను నా స్పిరిచువల్ జర్నీ షేర్ చేసుకున్నాను. కేదార్నాథ్, నా రామ్కోటి రాయడము, తిరుపతి, షిరిడి ఇవన్నీ చెప్పడం జరిగింది. అందులో తిరుపతి గురించి నేను మాట్లాడడం జరిగింది. 15 minutes దర్శనం, అది కొంచెం హైలైట్ అవుతుంది. దానికి నేను క్లారిటీ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను. అక్టోబర్ 2025లో నేను ఎయిర్పోర్ట్లో 10,500 శ్రీవాణి దర్శనం టికెట్ నేను, మా అమ్మ లైన్లో నిల్చొని టికెట్ తీసుకున్నామని, మా ఆధార్ కార్డులు అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ టికెట్స్ తీసుకున్నాక దర్శనం జరిగింది. 15 minutes అనేది నా మెయిన్ మోటివ్ చెప్పేది ఏంటంటే, లైన్లో బిగినింగ్ నుంచి స్వామివారి దగ్గరికి వెళ్ళినంత వరకు కొంచెం స్వామివారు కనిపిస్తూ ఉంటారు. సో అది 15 minutesగా నేను అందాజాగా ఫీల్ అయ్యి నేను 15 minutes అన్నాను తప్ప 15 minutes నన్ను ఎవరు టచ్ చేయలేదు అని కాదు. ఇంతకు ముందు కూడా నేను సినిమాలు చేసిన తర్వాత సర్వదర్శనం 300 రూపీస్ టికెట్ తీసుకొని మా ఫ్యామిలీతో వెళ్ళాను. అప్పుడు జస్ట్ 5 seconds 3 seconds హార్డ్లీ స్వామివారిని చూడడం జరిగింది. నా లైఫ్లో ఫస్ట్ టైం 13 years తర్వాత స్వామివారిని అంత దగ్గరగా చూడడం జరిగింది. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎక్సైట్మెంట్తో చాలా జెన్యూన్గా షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ అంతే. అది కొంచెం మిస్లీడింగ్గా వెళ్తుందండి. నేనే కాదు, నాకు స్పెషల్ ట్రీట్మెంట్ నేను ఒక్కదానే కాదు, మీలో ఎవ్వరు కూడా ఎప్పుడైనా కానీ శ్రీవాణి దర్శనం టికెట్ తీసుకొని వెళ్తే ఖచ్చితంగా స్వామివారి దర్శనం దగ్గరగా చాలా మంచిగా జరుగుతుంది. మీరు కూడా నేనేం ఎక్స్పీరియన్స్ చేశానో అంతే హ్యాపీగా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. నాకు దీనిపైన క్లారిటీ ఇవ్వాలి అని నాకు బాధ్యతగా నాకు ఇవ్వాలనిపించింది. అండ్ ఇది నా టికెట్. ఐ జస్ట్ వాంట్ టు గివ్ క్లారిటీ ఆన్ దిస్. థ్యాంక్ యూ.